బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 24 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 24 ప్రాథమిక నిబంధనల నిర్వచనాలను వివరించడానికి ఏర్పాటు చేసిన పరిచయ భాగాలలో ఉంచబడింది. ఈ నిర్వచనాల యొక్క స్పష్టత చాలా ముఖ్యమైనది, మిగిలిన కోడ్ అంతటా ఏకరీతి అవగాహన మరియు వివరణను నిర్ధారిస్తుంది, దాని నిబంధనల యొక్క ప్రామాణిక అనువర్తనాన్ని అనుమతిస్తుంది. ఐపీసీ సెక్షన్ 24 ఇలా పేర్కొంది: నిజాయితీ లేకుండా ఒక వ్యక్తికి తప్పుడు లాభం లేదా మరొక వ్యక్తికి అన్యాయమైన నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఎవరైనా ఏదైనా చేస్తే ఆ పనిని నిజాయితీగా చేసినట్లు చెబుతారు. వివరణాత్మక వివరణ 1. నిజాయితీ యొక్క సారాన్ని స్పష్టం చేయడం. నిజాయితీ అనే భావన చట్టపరమైన సందర్భంలో సమగ్రంగా ఉంటుంది, ప్రత్యేకించి నైతిక లేదా చట్టబద్ధమైన నిబంధనల నుండి వైదొలిగే చర్యలను పరిష్కరించేటప్పుడు సెక్షన్ 24 ఈ పదంపై దృష్టి సారించింది. తప్పుడు లాభం లేదా నష్టాన్ని కలిగించే ఉద్దేశ్యాలకు సంబంధించి దాని సారాంశాన్ని సంగ్రహిస్తుంది. 2. ఉద్దేశాలలో పాతుకుపోయింది. ఈ నిర్వచనం యొక్క ముఖ్య లక్షణం ఉద్దేశంపై దృష్టి పెట్టడం. నిజాయితీ అనేది కేవలం చర్య గురించి మాత్రమే కాదు, ఆ చర్యను నడిపించే ఉద్దేశ్యం గురించి మరింత విమర్శనాత్మకంగా ఉంటుంది. తప్పుడు లాభం లేదా నష్టాన్ని కలిగించే ఉద్దేశ్యం ఒక చర్యను నిజాయితీతో నింపుతుందని ఐపీసీ నొక్కి చెబుతుంది. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది అనుకోకుండా చేసే తప్పులు మరియు హానికరమైన చర్యల మధ్య తేడాను చూపుతుంది. 3. తప్పుడు లాభం మరియు నష్టంతో అనుసంధానం. సెక్షన్ 24 అంతర్గతంగా సెక్షన్ 23తో ముడిపడి ఉంది, ఇది తప్పుడు లాభం మరియు నష్టాన్ని నిర్వచిస్తుంది. ఈ అనుసంధానం కీలకం. ఐపీసీ ప్రకారం నిజాయితీ అనేది ఒక స్వతంత్ర భావన కాదు, కానీ తప్పుడు లాభం మరియు నష్టాల ఆలోచనలతో లోతుగా ముడిపడి ఉంది. ఇది పదం యొక్క వివరణ స్పష్టమైన పరిణామాలు మరియు వాస్తవ ప్రపంచ చిక్కులలో పాతుకుపోయిందని నిర్ధారిస్తుంది. 4. వివిధ నేరాలకు ఆధారం. సెక్షన్ 24లో నిర్వచించినట్లుగా నిజాయితీ లేని భావన లోని అనేక నేరాలకు, దొంగతనం మరియు మోసం నుండి తప్పుగా సూచించడం మరియు మోసం చేయడం వరకు మూలాధారంగా పనిచేస్తుంది. స్పష్టమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా ఈ విభాగం వ్యక్తులు వారి చర్యలు మరియు ఆ చర్యలను ప్రేరేపించే ఉద్దేశ్యాలు రెండింటి ఆధారంగా ప్రాసిక్యూట్ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. 5. కేవలం అసత్యానికి మించి. ఐపీసీ సందర్భంలో నిజాయితీ లేకుండా కేవలం అబద్ధం లేదా అసత్యానికి మించి ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది అక్రమ ప్రయోజనం లేదా హాని కలిగించే నిర్దిష్ట ఉద్దేశ్యంతో అమలు చేయబడిన చర్యల గురించి. ఈ సమగ్ర అవగాహన ఐపీసీ కేవలం అబద్ధాలను కలిగి ఉండేవి కాకుండా నిజాయితీ లేని చర్యల యొక్క విస్తృత వనపటాన్ని సంగ్రహించేలా నిర్ధారిస్తుంది. 6. నైతిక మరియు చట్టపరమైన పరస్పర చర్య. సెక్షన్ 24 చట్టపరమైన నిర్వచనాన్ని అందించినప్పటికీ ఇది నైతిక కోణాన్ని కూడా తాకుతుంది. నిజాయితీ లేనితనం సామాజిక నిబంధనలు మరియు చట్టపరమైన సందర్భాలలో తరచుగా ఖండించదగనదిగా కనిపిస్తుంది. ఐపీసీ యొక్క నిర్వచనం తప్పుడు ఉద్దేశాలపై దృష్టి పెట్టడం ద్వారా నైతికత మరియు నైతికత యొక్క సామాజిక అవగాహనలతో ప్రతిధ్వనిస్తుంది. చట్టం ప్రబలంగా ఉన్న నైతిక నియమావళికి అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది. 7. మార్గదర్శకత్వం మరియు న్యాయశాస్త్రం.
చట్టపరమైన కేసులు ముఖ్యంగా మోసం లేదా తప్పుగా సూచించేవి తరచుగా ఒక చర్య నిజాయితీగా జరిగిందా అనే దాని చుట్టూ తిరుగుతాయి. సెక్షన్ 24 యొక్క నిర్వచనం అటువంటి దృశ్యాలలో కీలకమైన సూచనగా మారుతుంది. న్యాయ వ్యవస్థను వారి వివరణలలో మార్గనిర్దేశం చేస్తుంది మరియు తీర్పులు చట్టం యొక్క అక్షరం మరియు ఆత్మ రెండింటిలోనూ పాతుకుపోయినట్లు నిర్ధారిస్తుంది. ముగింపు ఐపీసీ యొక్క సెక్షన్ 24 నిజాయితీ లేకుండా అనే దాని యొక్క స్పష్టమైన నిర్వచనంతో కోడ్ యొక్క విస్తృత ఫ్రేమ్వర్క్ పునాది. ఇది నిజాయితీ లేని చర్యలను అర్థం చేసుకోవడానికి స్పష్టమైన పారామితులను ఏర్పాటు చేయడమే కాకుండా అటువంటి అవగాహన ఆ చర్యల వెనుక ఉన్న ఉద్దేశాలలో పాతుకుపోయిందని నిర్ధారిస్తుంది. అలా చేయడం ద్వారా చర్యలు మరియు ఉద్దేశ్యాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయాన్ని సమగ్రంగా పొందేలా నిర్ధారిస్తూ తరచుగా వాటిని ఆధారం చేసుకునే దుర్మార్గానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. అటువంటి జాగ్రత్తగా నిర్వచనాల ద్వారా ఐపీసీ సమగ్రమైన, సూక్ష్మమైన మరియు న్యాయమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ దాని నిబద్ధతను నొక్కిచెబుతుంది. ఇది సామాజిక నిబంధనలు మరియు న్యాయం మరియు నైతికత యొక్క విస్తృతమైన సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज हमारा जागरूकता वर्ग भारतीय दंड संहिता 1860 का एक संक्षिप्त लेकिन व्यावहारिक अवलोकन प्रदान करेगा। हम इसके कानूनी मापदंडों और वास्तविक दुनिया के अनुप्रयोगों को तोड़ते हुए एक विशेष खंड पर ध्यान केंद्रित करेंगे। यह सत्र आपको इस बात की स्पष्ट समझ से लैस करने के लिए डिजाइन किया गया है कि आईपीसी कैसे आचरण को नियंत्रित करता है और न्याय प्रदान करता है, जो भारत में कानून और व्यवस्था के ढांचे को दर्शाता है। हमारा आज का सत्र धारा 24 की बारीकियों को उजागर करने, भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 24 परिचयात्मक भागों में स्थित है, जो मूलभूत शब्दों की परिभाषाओं को स्पष्ट करने के लिए निर्धारित हैं। इन परिभाषाओं की स्पष्टता सर्वोपरि है, जो संहिता के शेष भाग में एक समान समझ और व्याख्या सुनिश्चित करती है, जिससे इसके प्रावधानों का मानकीकृत अनुप्रयोग संभव हो पाता है। आईपीसी की धारा 24 में कहा गया है, बेईमानी से जो कोई भी एक व्यक्ति को गलत लाभ या किसी अन्य व्यक्ति को गलत नुकसान पहुंचाने के इरादे से कुछ करता है, तो कहा जाता है कि उसने वह काम बेईमानी से किया है। विस्तृत विवरण 1. बेईमानी का सार स्पष्ट करना। बेईमानी की अवधारणा कानूनी संदर्भ में अभिन्न है, खासकर जब उन कार्यों को संबोधित किया जाता है जो नैतिक या वैध मानदंडों से विचलित होते हैं। धारा 24 इस शब्द पर प्रकाश डालती है। गलत लाभ या हानि के पीछे के इरादों के संबंध में इसके सार को पकड़ती है। 2. इरादों में निहित। इस परिभाषा की एक प्रमुख विशेषता इसका इरादे पर ध्यान केंद्रित करना है। बेईमानी केवल कार्य के बारे में नहीं है, बल्कि अधिक गंभीर रूप से उस कार्य को चलाने वाले इरादे के बारे में है। आईपीसी इस बात पर जोर देता है कि गलत तरीके से लाभ या हानि पहुंचाने का इरादा किसी कार्य को बेईमानी से भर देता है। यह अंतर महत्वपूर्ण है, क्योंकि यह अनजाने में हुई गलतियों और दुर्भावना से किए गए कार्यों के बीच अंतर करता है। 3. गलत लाभ और हानि के साथ संबंध। धारा 24 आंतरिक रूप से धारा 23 से जुड़ी हुई है, जो गलत लाभ और हानि को परिभाषित करती है। यह जुड़ाव महत्वपूर्ण है। आईपीसी के अनुसार बेईमानी एक अकेली अवधारणा नहीं है, बल्कि गलत लाभ और हानि के विचारों के साथ गहराई से जुड़ी हुई है। यह सुनिश्चित करता है कि शब्द की व्याख्या मूर्त परिणामों और वास्तविक दुनिया के निहितार्थों पर आधारित है।
4. विभिन्न अपराधों को रेखांकित करना। बेईमानी की धारणा, जैसा कि धारा 24 में परिभाषित है, आईपीसी के भीतर चोरी और धोखाधड़ी से लेकर गलत बयानी और धोखाधड़ी तक कई अपराधों के लिए आधार के रूप में कार्य करती है। एक स्पष्ट परिभाषा पेश करके यह धारा यह सुनिश्चित करती है कि व्यक्तियों पर उनके कार्यों और उन कार्यों को चलाने वाले इरादों दोनों के आधार पर मुकदमा चलाया जाए। 5. मात्र असत्यता से परे। यह समझना महत्वपूर्ण है कि आईपीसी के संदर्भ में बेईमानी केवल झूठ या असत्यता से परे है। यह अवैध लाभ या हानि पहुंचाने के विशिष्ट इरादे से निष्पादित कार्यों के बारे में है। यह व्यापक समझ यह सुनिश्चित करती है कि आईपीसी बेईमान कृत्यों के व्यापक स्पेक्ट्रम को पकड़ता है, न कि केवल उन कार्यों को जिनमें झूठ शामिल है। 6. नैतिक और कानूनी परस्पर क्रिया। जबकि धारा 24 एक कानूनी परिभाषा प्रदान करती है, यह नैतिक आयाम को भी छूती है। बेईमानी सामाजिक मानदंडों और कानूनी संदर्भों दोनों में अक्सर निंदनीय के रूप में देखी जाती है। आईपीसी की परिभाषा गलत इरादों पर ध्यान केंद्रित करके नैतिकता और नैतिकता की सामाजिक समझ के साथ प्रतिध्वनित होती है। यह सुनिश्चित करती है कि कानून प्रचलित नैतिक कोड के साथ संरेखित हो। 7. मार्गदर्शक व्याख्या और न्यायशास्त्र। कानूनी मामले, विशेष रूप से छल, धोखाधड़ी या गलत बयानी से संबंधित मामले, अक्सर इस बात के इर्द गिर्द घूमते हैं कि क्या कोई कार्य बेईमानी से किया गया था। धारा 24 की परिभाषा ऐसे परिदृश्यों में एक महत्वपूर्ण संदर्भ बन जाती है जो न्यायपालिका को उनकी व्याख्याओं में मार्गदर्शन करती है और यह सुनिश्चित करती है कि निर्णय कानून के अक्षर और भावना दोनों में निहित हैं। निष्कर्ष, आईपीसी की धारा 24 बेईमानी की अपनी स्पष्ट परिभाषा के साथ संहिता के व्यापक ढांचे का आधार है। यह न केवल बेईमान कृत्यों को समझने के लिए स्पष्ट मानदंड स्थापित करता है, बल्कि यह भी सुनिश्चित करता है कि ऐसी समझ उन कृत्यों के पीछे के इरादों में निहित है। ऐसा करने से यह कार्यों और उनके पीछे की दुर्भावना के बीच की खाई को पाटता है। यह सुनिश्चित करता है कि कार्यों और उद्देश्यों दोनों पर विचार करते हुए न्याय समग्र रूप से दिया जाता है। ऐसी सावधानीपूर्वक परिभाषाओं के माध्यम से आईपीसी सामाजिक मानदंडों और न्याय और नैतिकता के व्यापक सिद्धांतों के अनुरूप एक व्यापक, सूक्ष्म और न्यायपूर्ण कानूनी ढांचे के प्रति अपनी प्रतिबद्धता को रेखांकित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 24. Section 24 of the Indian Penal Code, 1860, IPC 1860, is positioned within the introductory portions that set out to elucidate definitions of foundational terms. The clarity of these definitions is paramount, ensuring a uniform understanding and interpretation throughout the remainder of the code, enabling a standardized application of its provisions. IPC Section 24 states, dishonestly, whoever does anything with the intention of causing wrongful gain to one person or wrongful loss to another person, is said to do that thing dishonestly. Elaborated description. 1. Clarifying the essence of dishonesty. The concept of dishonesty is integral within the legal context, particularly when addressing actions that deviate from ethical or lawful norms.
Section 24 shines a spotlight on this term, capturing its essence in relation to the intentions behind causing wrongful gain or loss. 2. Rooted in intentions. A salient feature of this definition is its focus on intention. Dishonesty isn't simply about the act itself, but more critically about the intent driving that act. The IPC emphasizes that the intention to cause wrongful gain or loss is what imbues an action with dishonesty. This distinction is vital, for it differentiates between inadvertent mistakes and actions carried out with malintent. 3. Linkage with wrongful gain and loss. Section 24 is intrinsically tied to Section 23, which defines wrongful gain and loss. This linkage is crucial. Dishonesty, as per the IPC, is not a standalone concept but is deeply interwoven with the ideas of wrongful gain and loss. It ensures that the term's interpretation is rooted in tangible consequences and real-world implications. 4. Underpinning various offenses. The notion of dishonesty, as defined in Section 24, serves as the underpinning for numerous offenses within the IPC, ranging from theft and cheating to misrepresentation and fraud. By offering a clear definition, this section ensures that individuals are prosecuted based on both their actions and the intentions driving those actions. 5. Beyond mere untruthfulness. It's crucial to understand that dishonestly, in the IPC's context, goes beyond mere lying or untruthfulness. It's about actions executed with the specific intention of causing an illicit advantage or detriment. This comprehensive understanding ensures that the IPC captures a broad spectrum of dishonest acts, not merely those that involve falsehoods. 6. Moral and legal interplay. While Section 24 provides a legal definition, it also touches upon the moral dimension. Dishonesty, in both societal norms and legal contexts, is often seen as reprehensible. The IPC's definition, by focusing on wrongful intentions, resonates with societal understandings of morality and ethics, ensuring that the law aligns with prevalent moral codes. 7. Guiding interpretation and jurisprudence. Legal cases, especially those concerning deceit, fraud, or misrepresentation, often revolve around whether an act was carried out dishonestly. Section 24's definition becomes a pivotal reference in such scenarios, guiding the judiciary in their interpretations and ensuring that judgments are rooted in both the letter and spirit of the law. Conclusion. Section 24 of the IPC, with its articulate definition of dishonestly, is foundational to the broader framework of the code. It not only establishes clear parameters for understanding dishonest acts but also ensures that such understanding is rooted in the intentions behind those acts. By doing so, it bridges the gap between actions and the malintent that often underlies them, ensuring that justice is meted out holistically, considering both deeds and motives. Through such careful definitions, the IPC underscores its commitment to a comprehensive, nuanced, and just legal framework, aligned with societal norms and the overarching principles of justice and morality. If we are responsible, the future will be good for the future generations.